ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః. हृदीयन्तस्तहि अभद्राणि विदुनोति सुहृत्सताम्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयेति गिरिं. यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं. परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము భాగవతంలో 8వ స్కందంలో 18వ అధ్యాయంలో 1వ శ్లోక, అంటే 18వ అధ్యాయంలో చెప్పబడినటువంటి శ్రీ వామన దేవుని యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుంటున్నాము. ఆవిర్భావం మనకి శ్రీల జయదేవ గోస్వామి కూడా శ్రీ దశావతార స్తోత్రాన్ని రచించినప్పుడు గీతా గోవిందం నుండి ఆయన ఈ విధంగా వామన దేవుని గురించి రచన చేయడం జరిగింది. చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనక నీరజనిత జన పావన కేశవధృత వామన రూప జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. అంటే వామన దేవుడు బలిచక్రవర్తి వద్దకు ఎలాగ వెళ్ళారు? ఒక మరుగుజ్జు రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుని రూపంని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. ఓ వామనదేవా, నీవు మహోన్నతమైన నీ యొక్క అడుగులతో దేవతల యొక్క కార్యార్థమై నీవు బలిచక్రవర్తికి వెళ్ళి ఆయనను మోసగించావు. ఎందుకు మోసగించడము అంటే, ఇక్కడ బలిచక్రవర్తి యొక్క అండ చూసుకొని అసురులందరూ కూడా దేవతలను హింసిస్తున్నారు. మనకు భగవద్గీతలో చెప్పిన విధంగా ధర్మాన్ని స్థాపించాలి కాబట్టే భగవంతుడు ఆ విధంగా వెళ్ళవలసి వచ్చింది. నీ పాదపద్మముల నుండి గంగాదేవి ఆయన పాదపద్మాల నుంచి ఆ గంగా ఆకాశం నుంచి క్రిందకు వచ్చింది కదా. అలాగ రావడం ద్వారా జగత్తులోని జీవరాశులన్నీ కూడా అన్ని తరింపచేసిన వాడివి నీవు అంటూ శ్రీల జయదేవ గోస్వామి చక్కగా ఆయన గీతా గోవిందంలో ఈ దశావతార స్తోత్రంలో ఆయన వ్రాయడం జరిగింది. అంటే వామన దేవుడు అంతటి గొప్ప పరాక్రమాన్ని బలిచక్రవర్తి వద్ద తెలియజేశారనమాట. ఇది మనకు భాగవతంలో చూసుకున్నప్పుడు 8వ స్కందంలో 18వ అధ్యాయంలో భగవంతుని యొక్క ఆవిర్భావం గురించి చెప్పబడింది. ఎవరైతే ఆ దేవదేవుని యొక్క ఆవిర్భావం గురించి, అంతర్ధానం గురించి, తరువాత అసాధారణమైనటువంటి కర్మల గురించి శ్రవణం చేస్తారో, ఆ శ్రవణం చేసిన ఆ ఫలితము ఏమిటి? ముఖ్యంగా శీఘ్రమే ముక్తిని పొందుతారు అని మనకు భాగవతంలో చెప్పబడిందనమాట. ఇక శ్రీ వామనమూర్తి తల్లిదండ్రులు ఎవరు అంటే కశ్యపుడు, అదితి, వీరిద్దరే. అదితి గర్భంలో అందరి యొక్క కోరిక మీద ఆయన శ్రీ వామనమూర్తిగా ఆవిర్భవించడం జరిగింది. ఆ ఆవిర్భావం యొక్క వర్ణన ఇక్కడ ఎంత చక్కగా ఇస్తున్నాడు చూడండి. 8వ స్కందంలో 18వ అధ్యాయంలో 2వ శ్లోకాలు చెప్పబడి ఉన్నది.
ఉన్నది. ఓకే. శ్యామావదాతో జుషరాజకుండలా ద్విషోల్లసత్శ్రీవదన అంబుజః పుమాన్ శ్రీవత్సవక్షావలయాంగదోల్లసత్ కిరీటకాంచీ గుణ చారునూపురా శ్యామావదాతో జుషరాజకుండలా ద్విషోల్లసత్శ్రీవదన అంబుజః పుమాన్ శ్రీవత్సవక్షావలయాంగదోల్లసత్ కిరీటకాంచీ గుణ చారునూపురా. అంటే భగవంతుడు అదితి గర్భంలో ఆవిర్భవించినప్పుడు ఎలాగ ఉన్నారు? మేఘశ్యామ వర్ణంతో ఉన్నారట. ఇంకా ఎలాగా? ఆయన మకర కుండలాలను ధరించి ఉన్నారు. తర్వాత మకర కుండలాలను ధరించి ఉన్నారు. తర్వాత పూర్తిగా ఆయన యొక్క మోము కమలం లాగా వికసించి ఉన్నదట. అంతటి వికసించిన కమలంతో పోల్చుతూ చెప్పారు. ఆయన వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నము ఉన్నది. ఇంకా యజ్ఞోపవీతుడై ఉన్నాడు. కిరీటాన్ని ధరించి ఉన్నారు. పాదపద్మాలయందు నూపురము అంటే కంకణాలు, దానిని కూడా ధరించి ఉన్నారనమాట. ఈ విధంగా ఆయన ఆవిర్భవించినప్పుడు ఆ చక్కని ఆ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఆయన వనమాలను వక్షస్థలంలో ధరించి ఉన్నారట. ఆ వనమాల ఎలాగంటే అత్యంత సుగంధ భరితమై ఉండడం వలన ఆ తుమ్మెదల గుంపంతా కూడా ఆ మాలల మీద చేరి ఆ మాలలలో ఆ పుష్పాలలో ఉన్నటువంటి తేనెను గ్రోలుతున్నాయట ఆ తుమ్మెదలు పూర్తిగా. ఇంకా కంఠమున కౌస్తుభమణిని ధరించి ఉన్నారు. అది ఎంత తేజస్సుగా ఉందంటే ఆ కశ్యపుని యొక్క గృహము, అంధకారంతో ఉన్నటువంటి ఆ గృహము భగవంతుని యొక్క ఆ తేజస్సుతో పూర్తిగా ప్రకాశవంతమైనదట. ఇక అందరి హృదయాలలో ఆనందం వెల్లివిరిసింది. దేవతలు సకలం అందరూ జగత్తంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారట ఆ సమయంలో. దేవతలు, గోవులు, బ్రాహ్మణులు, మిగిలిన అందరూ కూడా ఆ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆనందంలో పాలు పంచుకుంటూ ఉన్నారట. ఇక సరిగ్గా భగవంతుడు 12వ తిథి రోజు ఆయన అవతరించడం జరిగింది. ఆ సమయంలో శంఖములు, దుందుబులు, తర్వాత మృదంగాలు అన్నీ మ్రోగించబడ్డాయి. ఆ భగవంతుని యొక్క ఆ సమయం ఆయన ఆవిర్భవించినప్పుడు. ఇంకా గంధర్వులందరూ కూడా గానం చేస్తూ ఉంటే అప్సరసలు అందరూ కూడా నృత్యం చేస్తున్నారట. ఇంకా అందరూ పూర్తిగా మునులు, ఋషులు, దేవతలు, యోగులు, పితృదేవతలు, చారణులు, యక్షులు, కిన్నెర కింపురుషులు అందరూ కూడా స్తుతిస్తూ కీర్తిస్తున్నారు భగవంతుని. అలాంటి ఆ భగవంతునికి తల్లిదండ్రులు ఆ భగవంతుని చూస్తుండగానే ఆయన నటుని వలె అలాగే వటువు రూపంలోకి ఆయన రూపాన్ని దాల్చాడట. వటువు రూపం అంటే ఒక బ్రహ్మచారి లాగా పూర్తిగా అలాగా రూపాన్ని దాల్చేసరికి అక్కడ ఉన్న మహర్షులందరూ కూడా ఆయనకు జాతక కర్మాదులన్నింటినీ నిర్వహిస్తూ ఉన్నారట. ఇక వామనమూర్తి ఆయన బ్రహ్మచారిలాగా బ్రాహ్మణ రూపంలో ఉండడం వలన ఆయనకు ఉపనయన కార్యక్రమాలు కూడా వాళ్ళు
చేయడం జరిగిందనమాట, ఉపనయన కార్యక్రమాలు. అలాగా ఆ వామన దేవునికి ఆ ఉపనయన కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఏమైంది, ఎవరెవరు అక్కడికి తెంచారు అనే విషయాన్ని చూసినప్పుడు అనే విషయాన్ని చూసినప్పుడు, మొదట సూర్యదేవుడు అక్కడికి వచ్చి ఆయన పూర్తిగా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించారట. తర్వాత బృహస్పతి బృహస్పతి వచ్చి ఆయనకు యజ్ఞోపవీతాన్ని సమర్పించారు యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. ఇక భూదేవి కృష్ణ జననం అంటే జింక యొక్క చర్మాన్ని, ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కదా, ఆ కృష్ణ జననం దానిని సమర్పించారు. ఇక చంద్రుడు బ్రహ్మదండాన్ని సమర్పించారు. వామనమూర్తి యొక్క తల్లి అయినటువంటి అదితి ఆమె కౌపీనమును భగవంతునికి సమర్పించారు. ఇంద్రుడు ఛత్రమును సమర్పించారు. తర్వాత బ్రహ్మ కమండలముని సమర్పించారు. ఇక సప్తర్షులు వాళ్ళందరూ కూడా కుశగ్రాసంని ఆయనకు సమర్పించారు. ఎందుకంటే ఈయన బ్రహ్మచారి కదా, ఎక్కడికి వెళితే అక్కడ ఆ గ్రాసాన్ని వేసుకొని అక్కడ కూర్చొని ఆయన ధ్యానం చేసుకో ఉంటారనమాట. ఆ విధంగా తర్వాత సరస్వతీదేవి రుద్రాక్షమాలలను సమర్పించారు. కుబేరుడు భిక్ష పాత్రను వామనమూర్తికి సమర్పించారనమాట. ఆ విధంగా భిక్ష పాత్రను వామనమూర్తికి సమర్పించిన వెంటనే మొట్టమొదటిసారిగా పరమశివుని యొక్క పత్ని అయినటువంటి పార్వతీదేవి తొలి భిక్షను ఆ పాత్రలో పొసంగారు. ఓకే, ఆ విధంగా అక్కడ శ్రీ వామనమూర్తికి ఉపనయన సంస్కారాలన్నీ కూడా ముగించారు. ఆయన ఇది బలిచక్రవర్తి యొక్క యజ్ఞం చేస్తున్న ప్లేస్కు ఆయన బయలుదేరుతున్నారనమాట. ఇక బలిచక్రవర్తి గురించి మనము తెలుసుకుందాం. బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి విరోచనుడు, ఆయన యొక్క కుమారుడే బలిచక్రవర్తి. అంటే ప్రహ్లాద్ మహారాజుకి ఆయన మనవడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తుండడం వల్ల ఆయన అందరికీ కూడా ఆహ్వానం పంపారు. ఆ ఆహ్వానం మేరకే వామనదేవుడు కూడా ఆ యాగం దగ్గరకు ఆయన బయలుదేరి వస్తున్నారనమాట. ఇక ఆయన ఎందుకు అక్కడ వస్తున్నారు, కారణం ఏమిటి అంటే, బలిచక్రవర్తి గొప్ప పరాక్రమవంతుడు. ఆయన అసురకులంలో పుట్టినా కానీ చాలా భక్తిపరాయణుడిగా ఉండేవాడు. తాతగారి యొక్క గుణాన్ని అలాగే పుణికిపుచ్చుకున్నారు. కానీ ఈ బలిచక్రవర్తి యొక్క అండ చూసుకొని ఆ అసురులందరూ కూడా దేవతలను హింసించడం మొదలుపెట్టారు. అలాగా హింసించేసరికి వాళ్ళందరూ కూడా బ్రహ్మకు వారు మొరపెట్టుకున్నారు. బ్రహ్మ ఏం చేశారు, మనందరికీ గతి అయినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు, ఆయన దగ్గరికి వెళ్ళి మనము తెలియచేద్దాము అని మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు మహావిష్ణువు నేను ఆ కార్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తాను అని ఇప్పుడు ఆయన బయలుదేరారనమాట. ఇక ఈ బలిచక్రవర్తి భృగువంశీయుడు అనమాట. భృగువంశీయుడు కాబట్టి అక్కడ ఆ భృగువంశీయులు బ్రాహ్మణులందరూ కూడా యాగాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఆ విధంగా వామనం దేవుడు వారి దగ్గరకు వస్తూ ఉంటే ఎలాగుందంట, కోటి సూర్య ప్రభావం, ఆ కిరణాలు ఎంత, ఒక్క సూర్యుడు అంటేనే మనకు అంత కాంతివంతంగా ఉంటది. అలాంటిది కోటి సూర్య కాంతితో ఆయన వెలుగొందుతూ వారి వద్దకు వస్తున్నారట. అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎవరితను అనేసి. అంతటి తేజస్సుతో ఆయన వస్తున్నారు. ఒక చేతిలో ఛత్రం ఉన్నది, ఇంకొక చేతిలో కమండలం ఉన్నది,
తర్వాత ఆ చేతి మధ్యలో దండాన్ని ఇరికించినట్టుగా పెట్టుకొని ఆయన ఆ యజ్ఞస్థలికి ప్రవేశించారట. ఇక బలిచక్రవర్తి నేరుగా శ్రీ వామదేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆహ్వానించి ఆయనకు ఉచిత ఆసనాన్ని ఏర్పాటు చేసి ఉంచిన వద్దకు తీసుకువెళ్లారు. వామదేవుని అక్కడ కూర్చున్న తరువాత ఆయన యొక్క చరణ కమలాలపై జలాన్ని పోసి ఆ నీటిని తన తలపై చల్లుకున్నారు బలిచక్రవర్తి. తర్వాత బలిచక్రవర్తి వామదేవునితో ఈ విధంగా పలుకుతున్నారు. ఏమంటే, ఓ బ్రాహ్మణ, ఇదే నా యొక్క సుస్వాగత సుమాంజలు నీకు అర్పిస్తున్నాను. మీరు ఏదో ఒక సహాయార్థమై ఇక్కడికి వచ్చినట్లు నాకు అనిపిస్తుంది. నేను మీకు ఎలాంటి సహాయాన్ని చేయగలను అంటూ బలిచక్రవర్తి మహావిష్ణువు అయినటువంటి వామనమూర్తి దగ్గర తెలియచేయడం జరిగింది. ఇంకా ఏం చెప్పారు? మీరు ఈ ప్లేస్కి రావడం వలన పూర్తిగా ఏమైంది? మా గృహమే పావనమయ్యింది. అంతేకాదు ఇంకా మా పితృదేవతలందరూ కూడా తృప్తి పడ్డారు. మీరు వచ్చినందువల్ల మా యజ్ఞము పరిపూర్ణమైనది. మీ చరణ కమలాల ఆ అమృతాన్ని నేను తలపై చల్లుకోవడం వల్ల ఏమైంది? నా యొక్క పూర్తిగా పాపాలన్నింటి కూడా హరించుకుపోయాయి. ఓ దేవదేవ, నేను మీకు ఏం సహాయం చేయగలను మీరు విన్నవించగలరు అని అక్కడ తెలియజేస్తున్నారనమాట. తర్వాత పూర్తిగా మళ్ళీ ఏం చెప్పడం మొదలుపెట్టారు? మీరు బ్రాహ్మణులు ఏదో ఒకటి యాచించడానికే నా వద్దకు వచ్చారు. కాబట్టి నా వద్ద ఉన్నటువంటి గోవులు, బంగారం, గృహము, తర్వాత అన్ని రుచికరమైన పదార్థాలన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు, మీరు పత్నిగా చేసుకోవాలి అంటే బ్రాహ్మణ కన్య కూడా మా దగ్గర ఉన్నది. ఇంకా ఈ గృహాలు, గ్రామాలు, అశ్వములు, రథములు, గజములు, ఇవన్నీ కూడా ఏదైనా కానీ మీరు కోరుకోవచ్చు, నేను మీకు వసంగగలను అని అక్కడ బలి మహారాజు చెప్పడము జరిగిందనమాట. అప్పుడు వామనదేవుడు సంతుష్టుడయ్యారు. తర్వాత ఈ విధంగా పలికారు. ఏమి అంటే, ఓ బలిచక్రవర్తి, నీవు ఎంతో పరమశ్రేష్ఠుడివి, ఎంతో మహనీయుడివి నీవు. ఎందుకు అంటే, నీ వంశం వాళ్ళు భృగు వంశానికి చెందినవారు. అంతేకాదు, నీవు ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి విరోచనుడి కుమారుడి కావడం వలన, అంటే తాతగారి యొక్క ఆ గుణగణాలను అలాగే పుణికిపుచ్చుకొని ఉండడం వలన నీ యశస్సు ఇంకా ఇనుమడింపజేస్తున్నది అంటూ అక్కడ శ్రీ వామనమూర్తి పలకడం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారు? మీ వంశం నుండే ఎవరు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అందరు కూడా మీ వంశం వారే. కానీ వారు శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో హతమయ్యారు. ఎందుకు అంటే వారిద్దరు కూడా హరిని ద్వేషించారు. హరి మీద కోపోద్రిక్తులై ఉండేవారు. నిరంతరము వ్యతిరేకతను చూపేవారు. కాబట్టి దేవతల యొక్క ధర్మార్థ కార్యార్థమై శ్రీహరి వారిద్దరిని కూడా సంహరించడం జరిగింది. అలాంటి వంశంలో నీవు జన్మించినను నీవు యశస్సుడివై ఎంతో కీర్తి ప్రతిష్టలతో నీవు అలరారుతున్నావు అంటూ శ్రీ వామనమూర్తి అక్కడ చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఏం చెప్పారు? ఓ బలిరాజా, తీర్థస్థానాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా బ్రాహ్మణులు దానం యాచించినప్పుడు అలాంటి దానాన్ని ఇవ్వడానికి నిరాకరించిన వాళ్ళు కానీ, లేకపోతే యుద్ధంలో యుద్ధ భయముతో క్షత్రియుడిగా ఉండి యుద్ధ భయముతో వెన్ను చూపి పారిపోయేటువంటి
ఆ, మన అదే మనుషులు అంటే అలాంటి వంశమున నీవు జన్మించలేదు అంటే అలాగా చేయకూడదు. ఎక్కడైనా మనం తీర్థస్థానాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా యాచించినప్పుడు ఆ అది ఒక పుణ్యస్థలం. ఆ ప్రదేశంలో మనము ఆలోచించకూడదు. వెంటనే వారికి ఆ దానాన్ని ఇవ్వాలి. అదే ఒక క్షత్రియ యొక్క ధర్మం ఏమిటి? యుద్ధంలో వెన్ను చూపకూడదు. మరణమైనా పర్లేదు, అక్కడ మరణించాలి కానీ ఆ విధంగా వెన్ను చూపి పారిపోకూడదు. అలాంటి వంశంలో నీవు జన్మించలేదు. నీవు యశస్సుతో, కీర్తితో, ప్రతిష్టతో నీవు ఇనుమడింపజేసే విధంగా ఉన్నావు అంటూ అక్కడ చెప్పడం జరిగింది. ఇక ఆయన యొక్క తండ్రి గారి గురించి, విరోచనుడు ఉన్నారు కదా, అతని గురించి తెలియజేస్తూ భగవంతుడు ప్రహ్లాదుని తనయుడగు విరోచనుడు, ఆయన బ్రాహ్మణులంటే అందరి మీద ఆయన అంత గౌరవ ప్రేమతో ఉండేవారట. ఒకసారి దేవతలందరూ కూడా ఆ విరోచనుని పరీక్షింపగోరి వారు వచ్చి ఒక బ్రాహ్మణ రూపంలో ఒక దేవత వచ్చి ఆయనను నీ ఆయుష్ నాకు ఇవ్వు అని అడిగినప్పుడు కూడా ఆ ఆయుష్ని కూడా ఇవ్వడానికి విరోచనుడు సిద్ధంగా ఉన్నారట. అంతటి త్యాగమూర్తి మీ తండ్రి గారు. అలాంటి తండ్రి త్యాగమూర్తి, తాతగారు భక్తిపరాయణుడు. అలాగా తండ్రి తాత యొక్క గుణాలనన్నింటినీ నువ్వు పునికి పుచ్చుకున్నావు కాబట్టే నీవు కూడా ధర్మబద్ధమైన ఆ కార్యక్రమాల్లోనే నిమగ్నుడై ఉన్నావు అంటూ శ్రీ వామనమూర్తి అక్కడ తెలియచేయడం జరిగింది. ఇక చివరగా ఆయన పలుకుతూ ఏం చెప్పారు? ఓ దైత్యరాజా, ఓ బలిచక్రవర్తి, నీవు ఇంతటి ఉన్నత వంశంలో జన్మించావు, ఇంతటి ధర్మాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి నాకు నా యొక్క పాదాలతో 3 అడుగులు నాకు ఈ భూమిని కొలిచి ఇవ్వు అంటూ అక్కడ తన యొక్క అదే వచ్చిన పని గురించి అక్కడ శ్రీ వామన దేవుడు బలిచక్రవర్తికి విన్నవించడం జరిగింది. కానీ అక్కడ బలిచక్రవర్తి అనుకున్నారు చిన్న పిల్లవాడు, బాలకుడి రూపంలో ఒక బ్రాహ్మణ రూపంలో ఉన్నారు కాబట్టి అతని కాళ్ళ వేళ్ళు ఎంత ఉంటాయి, అడుగులు, చిన్న పాదాలు కాబట్టి బలి మహారాజు కూడా దానికి ఒప్పుకున్నారు. అలాగని ఏదడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బలి చక్రవర్తికి ఆశ్చర్యం, 3 అడుగులే కదా అని ఆయన ఒక విధంగా అనుకున్నారు. అంతట బలి చక్రవర్తి ఈ విధంగా పలుకుతున్నారు. ఏమంటున్నారంటే, ఓ బాలక, ఒక్కసారి గాని నా దగ్గర ఎవరైనా యాచించారనుకో, వారికి వారు యాచించినదే కాకుండా ఇంకా అధిక మొత్తంలో కూడా నేను వారికి ఇచ్చేస్తాను. కాబట్టి నా దగ్గర యాచించిన వాళ్ళు మళ్ళీ వేరే వారి దగ్గరికి వెళ్ళి యాచించడానికి అవసరమే లేకుండా ఉంటుంది. కాబట్టి నీవు యాచించిన విధంగానే నేను ఇస్తాను అని అక్కడ బలిచక్రవర్తి తెలియచేయడం జరిగింది. ఇక మళ్ళీ శ్రీ వామనమూర్తి ఈ విధంగా బలిచక్రవర్తిని చూసి చెప్తున్నారు. ప్రారబ్ధాన్ని అనుసరించి ఒక బ్రాహ్మణుడు తనకు ఎంత లభిస్తే అందులోనే తృప్తి పడాలి. అంటే బ్రాహ్మణులకి మనం ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు దానితోనే తృప్తి పడాలి, డిమాండ్ చేయకూడదు. మాకు ఇంత ఇస్తేనే మేము వచ్చి మా కార్యక్రమాల్ని ముగిస్తాము అని ఎప్పటికి కూడా బ్రాహ్మణులుగా పుట్టిన వాళ్ళు డిమాండ్ చేయకూడదు. ఇచ్చినది తృప్తిగా తీసుకోవాలి. అలాగ తీసుకున్నప్పుడే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక తేజస్సు అనేది పురోగతి సాధిస్తుంది. ఒకవేళ ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా తృప్తి పడలేదనుకో, అంటే ఇంకా ఆశతో అలాగ ఉన్నాడనుకో, అలాంటి బ్రాహ్మణుడి యొక్క తేజస్సు పతనమవుతుంది. ఏ విధంగా? ఒక అగ్ని అగ్నికీలలు బాగా మండుతూ ఉన్నాయనుకోండి, ఆ అగ్ని మీద నీటిని గుమ్మరిస్తే ఏమవుతుంది? ఆ అగ్ని ఆరిపోతుంది. అదే విధంగా ఈ బ్రాహ్మణుల యొక్క ఆ ఆశకు ఇది కాకుండా
వారు ఇచ్చిన దానిని తృప్తి పడాలి. అలాగ తృప్తి పడనప్పుడు ఆ విధంగా అగ్ని మీద నీరు పోసి ఎలాగ వ్యర్థమయ్యిందో ఆ విధంగా ఆ ఆధ్యాత్మిక తేజస్సు అనేది పతనమైపోతుంది అంటూ బలిచక్రవర్తికి వివరించారు. ఈ ఈ విధంగా వివరిస్తూ ఉన్న సమయంలో అక్కడ శుక్రాచార్యులు కూడా ఉన్నారు. శుక్రాచార్యులు ఏం చేశారు? ఆయన జ్ఞాని, చాలా శ్రేష్ఠుడు శుక్రాచార్యులు. కాబట్టి ఆయన ఏం చేశారు? ఆయన గ్రహించారు. శ్రీ మహావిష్ణువే ఈ విధంగా ఈ దేవతల యొక్క కార్యార్థమై వారి ప్రయోజనం కోసం ఆయన ఇక్కడికి వచ్చారు అన్న విషయాన్ని ఆయన తన శిష్యుడైన బలిచక్రవర్తికి ఈ విధంగా తెలుపుతున్నారు. ఏమని చెప్తున్నారు? ఓ బలిచక్రవర్తి, ఓ దైత్యరాజా, ఈ వామన రూపంలో వచ్చినటువంటి ఇతడు, బ్రాహ్మణుడి రూపంలో వచ్చిన ఇతను నిజంగా బ్రాహ్మణుడు కాదు. ఇతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. ఈ మహావిష్ణువు ఎందుకు వచ్చారు నీ దగ్గరికి? ఈయన వచ్చి ఈయన అతిథి గర్భంలో ఆవిర్భవించారు. ఈయన నీ దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, వారు దేవతల యొక్క కార్యార్థం, వారి యొక్క మాటలను తీసుకొని వారిని జయింపజేయడానికే నీ వద్దకు వచ్చారు. నీవు కానీ భూమిని ఇస్తాను అని నీవు పూర్తిగా పరిపూర్ణంగా నీవు ఒప్పుకొన్నావనుకో, ఇక నీకు దిక్కే లేదు, చాలా కష్టాలకు లోనవుతావు అని శుక్రాచార్యుల వారు అక్కడ తెలియచేస్తున్నారనమాట. ఇంకా నీవు అనుకుంటున్నావు 3 అడుగులే కదా మనం దానం ఇస్తున్నాము అని, కానీ ఆ వచ్చిన అతడు వామన రూపంలో ఉన్న వటువు ఆ 3 అడుగులతోనే ముల్లోకాలను కొలిచివేస్తాడు. ఇది నేను చెబుతున్నటువంటి సత్యము. ఓ బలి చక్రవర్తి, నా మాటలు విను అంటూ బలి చక్రవర్తికి తెలియచేశారనమాట. కానీ ఇంకా విషయము చెప్తున్నారు. ఏమంటే, ఒక చెట్టుని వేళ్లతో సహా పెళ్ళగించామనుకో, ఆ చెట్టు అలాగే నాశనం అయిపోతుంది. అదేవిధంగా మన దేహానికి కూడా మనము సరి అయిన పోషణ ఇవ్వలేదనుకో, మన శరీరం కూడా కుషించి నశించిపోతుంది. అదేవిధంగా మన మాట, వాక్కు కూడా ఎవరికైనా ఒక మాటని ఇచ్చేసామనుకోండి, అది ఇంకా దాన్ని మళ్ళీ మనము తీసుకోవడం కూడా చాలా కష్టము. కానీ ఇక్కడ శుక్రాచార్యులు అలాంటి మాటను నీవు ఇచ్చి ఉంటే కూడా దానిని తిరిగి తీసుకో, అంటే దానిని నీవు తీసుకోవడంలో తప్పు లేదు అన్న విషయంగా ఇక్కడ శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి తెలియచేస్తున్నారు. దానికి ఉదాహరణలు ఇస్తున్నారు. ఎలాగా అంటే, వివాహ సమయంలో ప్రాణ సంకటంలో ఉన్నామనుకోండి, మన ప్రాణాలు పోతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఒక వివాహాన్ని గట్టెక్కించడానికి, నిలిచిపోతున్న వివాహాన్ని గట్టెక్కించడానికి, తర్వాత ఒక శత్రువు మన చేతిలో చిక్కారనుకోండి, ఆ శత్రువుని రక్షించవచ్చు. అంటే శరణాగతి పొందినప్పుడు, ఆ శత్రువు మన శరణాగతి పొందినప్పుడు అలాంటి శత్రువుని రక్షించడానికి, తర్వాత గోవులు, బ్రాహ్మణుల విషయంలో కూడా మనము ఇలాంటి అసత్య వాక్కుని పలకడం అనేది అది నిందనీయం కాదు. అంటే అలాంటి సమయంలో అబద్ధం చెప్తే కూడా అది నింద వేసే విధంగా కాదు అంటూ ఇక్కడ శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి వివరించారనమాట. అప్పుడు బలిచక్రవర్తి ఏం పలుకుతున్నారు? నేను ప్రహ్లాద మహారాజు యొక్క మనవడును, కాబట్టి నేనెప్పుడు కూడా అసత్యాన్ని పలుకను. ఇంకా అసత్యానికి మించిన పాపము అనేది ఇంకా ఏది ఉండదు. ఎందుకంటే భూమాతనే చెప్పారు. ఏం చెప్పారు? నేను ఎంత భారాన్నైనా మోస్తాను గాని ఇలాంటి అసత్య పలుకులు పలికేటువంటి మోసగాళ్లను నేను ఎప్పటికీ నేను మోయలేను అని భూమాత తెలియచేసింది. అదేవిధంగా దదీచి, శిబి చక్రవర్తి వీరందరూ కూడా గొప్ప మహనీయులు. జనుల ప్రయోజనం కోసం వాళ్ళు తమ దేహాన్ని త్యాగం చేశారు. దదీచి కూడా తన వెన్నెముకను
ఇంద్రునికి అప్పగించారు. దానితోనే వజ్రాయుధాన్ని చేయడం జరిగింది. అదే విధంగా శిబి చక్రవర్తి ఒక పక్షి కోసము తన శరీరాన్ని ఖండఖండలుగా ఖండించడానికి కూడా తాను నియుక్తుడయ్యాడనమాట. కాబట్టి అలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా సత్యాన్ని వాళ్ళు పొందారు. వాళ్ళ అసత్యాన్ని ఎప్పుడు కూడా దరి చేర్చలేదు అని చెప్తున్నారు. ఇంకా యుద్ధంలో కూడా ఎంతో మంది అసువులు బాసిన వాళ్ళు ఉన్నారు, కానీ యుద్ధ భీతికి భయపడి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. కాకపోతే ఇప్పుడు కలియుగంలో ప్రజలందరూ ఎలాగున్నారు అంటే, అలాగా మనము అన్ని తెలుసుకొని శాస్త్రాలలో ఉన్న విషయాలను తెలుసుకొని ఉండి కూడా ఇలాగా తీర్థయాత్రలకు అలాగా వెళ్ళినప్పుడు ఆ సాధు పురుషులు, యోగులు అలాంటి వాళ్ళందరికీ శ్రద్ధతో దానాన్ని ఇచ్చే ఆ విషయాన్నే వాళ్ళు మర్చిపోతున్నారు అంటూ అక్కడ బలిచక్రవర్తి అక్కడ తెలియచేయడం జరిగిందనమాట. తర్వాత ఇప్పుడు నీవు చెప్తున్నావు మహావిష్ణువే ఆ బ్రాహ్మణి రూపంలో వచ్చి ఉన్నారు అని కదా. ఒకవేళ అదే విధంగా మహావిష్ణువే బ్రాహ్మణ రూపంలో కూడా వచ్చి ఉండని, నన్ను ఒకవేళ అధర్మంగా కూడా నా పైన ప్రవర్తించని, లేదా నన్ను సంహరించని కూడా సంహరించని, కానీ నేను మాత్రము ఆయన మీద ప్రతీకారాన్ని తీర్చుకోలేను, అసత్యంగా పలుకలేను అంటూ బలిచక్రవర్తి ఆ విధంగా తెలియచేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. ఎలాగంటే అదే శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తి యొక్క మంచి కోసమే ఆయన ఆ విధంగా తెలియచేస్తున్నారు. కానీ అందులోని ఆహ్, అర్థము మర్మమైనటువంటి ఆ విషయాన్ని శిబి చక్రవర్తి తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టే ఏమైనా పర్లేదు, నేను సత్యాన్ని విడనాడను అని చెప్పారు. ఇక శుక్రాచార్యుల వారికి చాలా కోపం వచ్చి కోపోద్రిక్తుడై ఏం చేశారు, అదే ఆహ్, అదే బలి చక్రవర్తిని, నాకు శిబి చక్రవర్తి అనే వస్తుందన్నమాట. బలి చక్రవర్తిని శపించారనమాట. ఏమని? నీవు త్వరలోనే సమస్త ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటావు. అంత ఇదైపోయి అంతటి దీనుడిగా నువ్వు ఇదైపోతావు అని అక్కడ ఆయనకు శాపం ఇవ్వడం జరిగింది. తర్వాత బలిచక్రవర్తి యొక్క పత్ని అయినటువంటి వింధ్యావళి ఒక బంగారు కలశంలో జలాన్ని తీసుకువచ్చి శ్రీ వామనమూర్తి యొక్క పాదాలకు అభిషేకం చేసి ఆ నీటిని ఆమె కూడా తనపై చల్లుకున్నదనమాట. ఇక పూర్తిగా బలిచక్రవర్తి సంతోషంగా ఆ వామదేవుని పాదాలకు నమస్సుమాంజలను కూడా అర్పించారు. ఇక అందరూ అక్కడ దేవతలు, అప్సరసులు, కిన్నెరలు, కింపురుషులు, విద్యాధరులు, గంధర్వులు అందరూ సంతోషంగా వాళ్ళందరూ కూడా పుష్పవృష్టిని కురిపించారు. అందరు కూడా సంతోషంగా పుష్పవృష్టిని ఉంచారు. ఇక వామన దేవుడు ఇప్పుడు ఆయన పూర్తిగా ఎప్పుడైతే ఆ విధంగా తెలియచేయడం జరిగిందో ఆ సమయంలో ఇక అలాగా నేను 3 అదే భూమిని దానం చేస్తున్నాను అనేసి బలిచక్రవర్తి తన కమండలం నుంచి నీరుని జార విడుస్తారనమాట. నేను నీకు అర్పిస్తున్నానని. అలాంటి సమయంలో శుక్రాచార్యులు ఏం చేశారు, ఇక శిష్యుడైన బలిచక్రవర్తికి ఎన్ని చెప్తున్నా వినడం లేదు అనేసి ఆయన సూక్ష్మ రూపాన్ని దాల్చి ఆ యొక్క కమండలం లోపలికి వెళ్ళి నీరు ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో అడ్డుగా నిలిచారనమాట. అప్పుడు శ్రీ వామన దేవుడు దీనిని గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రాసు దానితో ఆ నీటి ధార వస్తున్నటువంటి ఆ ప్రదేశంలో దానితో పొడవగా ఇంకా శుక్రాచార్యుని యొక్క కన్నుకి అది గుచ్చుకొని ఇక కన్ను లొట్టబోయి ఇక మనం ఉంటే ప్రాణానికే హాని అనేసి శుక్రాచార్యులు వెలుపలికి వచ్చి పడ్డారట. అంటే ఎంతో ప్రయత్నిస్తున్నారు శుక్రాచార్యులు, ఏ విధంగానైనా
బలి చక్రవర్తికి తెలియజేసి అక్కడ వచ్చినది వామనుడు, అంటే శ్రీ మహావిష్ణువే వామనమూర్తి రూపంలో వచ్చారు అని తెలియచేయాలని అనుకున్నారు. కానీ అక్కడ కుదరడం లేదు. అందరూ పుష్పవృష్టి కురిపించి ఆనందోత్సాహాలతో ఉండగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీ వామనమూర్తి యొక్క 25 తత్వాల అంశాలను ఆయనలో చూస్తున్నారు. ఒక్కసారిగా ఆయన తన దేహాన్ని, రూపాన్ని పెద్దదిగా, అంటే ఆకాశం అంత దీనికి ఆయన ఆ రూపాన్ని పెంచడం జరిగింది. అలాగ చేసేసరికి అక్కడ ఉన్నటువంటి అందరూ ఆశ్చర్యపోయారనమాట. ఆయన వద్ద ఉన్నటువంటి శంఖము, తర్వాత గద, సుదర్శన చక్రము, ధనుష్టాంకారము, ఇవన్నీ ఆ శబ్దంతో మారుమ్రోగిపోతున్నది ఆ ప్రదేశం అంతా. పాంచజన్య శంఖము, ఇవన్నీ కూడా గద, ఢాలు, ఇవన్నీ భగవంతుణ్ణి స్తుతిస్తున్నాయి. ఆయన యొక్క ఆయుధాలు కదా అవన్నీ. అవన్నీ కూడా భగవంతుణ్ణి స్తుతిస్తున్నాయి. అంతటి ఆహాకారాల మధ్య భగవంతుడు ఒక విరాట్ రూపాన్ని బలిచక్రవర్తికి అక్కడ చూపించడం జరిగింది. తన శరీరాన్ని ఆకాశమంత ఎత్తుకు విస్తరింపజేయడము జరిగింది. ఓకే, నెక్స్ట్ మనము వామనమూర్తి ఏ విధంగా ఆ 3 అడుగులను బలిచక్రవర్తి నుండి పొందారు అన్న విషయము రెండవ భాగంగా మనము రేపటి దినము తెలుసుకుందాం. హరే కృష్ణ.